స్వాగతం మీ హంబెరుకి. ఈరోజు మనం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రధానమైన పాత్రధారులలో ఒకరైన ప్రభువు బాలరాముడి మహత్తరమైన కథలోకి చేరతాము. శ్రీకృష్ణుడి పెద్దన్నయ్యగానే కాకుండా ఆయన బల్సాంద్ర జిబానన్ మరియు ఆధ్యాత్మిక శక్తులకు ప్రతీక. మరి ఆలస్యమేంటో కప్ మొదలెడ్డాం. ప్రభువు బాలరాముడు బల్దేవుడు లేదా బలబ్ధరుడు అని కూడా పిలువబడతారు. ఆయన యదవంశంలో వసుదేవుడు మరియు రోహిణీదేవికి జన్మించారు. బాలరాముడు విష్ణుమూర్తి యొక్క శేషనాగ్ అవతారంగా పరిగణించబడతారు. What's up, guys? Ready to join the coolest community on YouTube? Welcome to Yashu's Workspace. Here, you'll find the best tips, tricks, and hacks to level up your game. Don't miss out on exclusive content, early access, and a vibrant community just like you. So, what are you waiting for? Smash that subscribe button now and join the fun. Hit the bell icon to never miss an update. Cheers! ఆదిశేషుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. అన్ని నాగుల రాజు అని కూడా అంటారు. చాలా తల్లు ఉన్న పెద్ద సర్పంలాగా ఉంటాడు. భారించుకోండి ఎంత గొప్పగా ఉంటాడో. బ్రేక్ టైం మన విశ్వం ఉండడానికి, నిలబెట్టడానికి, మళ్ళీ మన్రి కొత్తగా పుట్టడానికి ఆదిశేషుడే ఆధారం అంటే నమ్మగరా? అంత గొప్పవాడు ఆయన. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మనం భూమిని మోస్తున్నారట. విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఆయన స్పలంగిస్తారు. విష్ణువు అవతారం కూడా అంటారు ఆయన్ని. ప్రళయం వచ్చినప్పుడు విష్ణువు విశ్రాంతి తీసుకునేది కూడా ఆయన మీదే. ఆయనకి ఎంత శక్తి ఉందో కదా. అందుకే హిందువులందరూ ఆయన్ని భక్తితో పూజిస్తారు. ఆయన విశ్వాన్ని మోసే దేవుని సర్పం. ఆయన జనంక అపూర్వమైనది. కంసుడు మహుడా రాజు దేకి పిల్లను చంపడానికి ప్రయత్నించినప్పుడు విష్ణుమూర్తి భగవంతుడు దేకి గర్భంలో ఉన్న బాలరాముని రోహిణి గర్భానికి మారుస్తారు. ఈ ఆధ్యాత్మిక మార్పు వల్ల బాలరాముడు సురక్షితంగా జన్మించాడు. బాలరాముడు చిన్నప్పటి నుంచే అత్యంత బల్మమన్నవాడిగా పేరొందాడు. ఆయన తన సోదరుడు శ్రీకృష్ణుడితో కలిసి వృందావనంలో గోపబాలుడిగా గడిపారు. బాలరాముడు తన పాలకముగా నంది అని పిలువబడే హలాయుధాన్ని పట్టుకునేవాడు. ఒక సందర్భంలో బాలరాముడు తన సహజ శక్తితో యమునా నదిని తరలించాడు. ఎందుకంటే నది తన కోరిన మార్గంలో ప్రవహించలేదు. ఇది ఆయన శక్తి మరియు ధైర్యానికి నిదర్శనం. శ్రీకృష్ణుడితో పాటు బాలరాముడు ఎన్నో రాక్షసులను సంహరించాడు. ఆయన ప్రస్తుత సంప్రదాయంలో ఒకటి దేనిలో ముసలిని చంపడం. ముసలి రాక్షసుడు గోపికలతో సమస్యలు సృష్టిస్తుండగా బాలరాముడు తన ముష్టితో అతనిని సంహరించాడు. బాలరాముడు కేవలం శ్రీకృష్ణుడి అన్నే మాత్రమే కాదు, ఆయనకు గురువు మరియు రక్షకుడిగా వ్యవహరించాడు. కృష్ణుడికి అనేక సందర్భాల్లో సహాయం చేసి ధర్మాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. మహాభారతంలో కూడా బాలరాముడు ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన తన పాండవులు మరియు కౌరవుల మధ్య తర్కంగా ఉన్నారు. అతడు తన శిష్యుడు దుర్యోధనుడికి మరియు భీముడికి మల్లయుద్ధం నేర్పాడు. భీముడు దుర్యోధనుడిని గదాయుద్ధంలో చంపినప్పుడు బాలరాముడు ఎంతో కోపగించాడు. కానీ చివరికి ధర్మం గెలవడానికి అది అవసరమని అంగీకరించాడు. బాలరాముడు కేవలం శక్తి మరియు ధైర్యానికి ప్రతీక మాత్రమే కాదు, ఆయన ఆధ్యాత్మికతకు, సహనానికి మరియు జయానికి ఓ స్ఫూర్తి. ఆయన జీవిత కథ మనకు ధర్మం ఎలా పాటించాలో నేర్పిస్తుంది. ప్రభువు బాలరాముని కథ మనకు అందించేది అద్భుతమైన ప్రేరణ. ఈ కథలో మీరు ఇష్టపడిన భాగం ఏదో కామెంట్లో తెలపండి. మరిన్ని ఆధ్యాత్మిక మరియు పౌరాణిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్